మీ పేరేంటి అంకుల్? నా పేరు సత్యసాయిబాబు అండి. ఎంపీ గారు తెలుసా మీకు? ఎంపీ పుట్ట మహేష్ గారు తెలుసు, కానీ నాకైతే దగ్గర నుంచి చూడలేదు. ఆయన పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన చాలా సూపర్గా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు చాలా బాగా ఊళ్ళో పనిచేస్తున్నారు. అన్నీ బాగున్నాయి మాకు. ఆయన మాకు తెలియకపోయినా కానీ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చూస్తున్నాను. ఆయన చేసే మా నియోజకవర్గంలో మా మండలానికి ఆయన బాగా పరిచయస్తుడిగా పనిచేస్తున్నారు. ఈ రోడ్డు 40 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ఈ రోడ్డుని వానాకాలంలో నడవలేకపో, గుడి దగ్గరికి కూడా వెళ్ళకపోయిన అంత బంద రోడ్డుని మరి 30 సంవత్సరాల నుంచి ఎవరిని అడగలేదు? 30 సంవత్సరాల నుంచి ఇదివరకు మేము అడిగామండి. తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అవ్వలేదు ఇది. మరి 30 సంవత్సరాల నుంచి లేని రోడ్డు ఏం చేశారు కదా, మరి ఎలా? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మాకు చాలా బాగుంది. మహేష్ గారికి మరీ ధన్యవాదాలు. పిల్లలకి విద్యాపరంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి ఆయన? చాలా బాగా చేస్తున్నారండి. ఇక ఈ మధ్యనే మాకు ల్యాబ్ సామాన్లు ఇచ్చారంట మాకు స్కూల్లో. అవి మా పాపలు చెప్పారు, మా పిల్లలు చెప్పారు. కానీ నాకు చదువు. మీ పిల్లలు చెప్పారా ఎంపీ గారు మా స్కూల్లో ల్యాబ్ ఇచ్చారని? అవును, మా పిల్లలు చెప్పారండి. పిల్లలు చెప్తే మాకు తెలుస్తుంది. పిల్లలకు కూడా ఆయన గురించి తెలుస్తుంది. అంటే ఎంత బాగుందో వ్యవహారం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలకు కూడా తెలిసే విధంగా ఆయన పనులు చేస్తారు. మహేష్ గారు తెలుస్తున్నారంటే, ఎంపీ గారు తెలుస్తున్నారంటే ఈ రోజుల్లో చాలా బాగుంది. ఇంతకు ముందు ఎంపీలు ఎవరైనా ఇంత బాగా తిరగడం గ్రౌండ్ లెవెల్లో చూసారా మీరు? రాలేదండి, మేము ఎప్పుడు చూడలేదు. మాకు ఎంపీలు ఉన్నా తెలుసు కానీ పేర్లు ఇట్టమే తప్ప మాకు దగ్గరగా వచ్చి మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పటికి 2-3 సార్లు మేము దగ్గరగా చూసాం. ఆయన కోయిలగూడలో చూసాం, మా ఊర్లో ఈ రోడ్డు ఓపెనింగ్ వచ్చినప్పుడు చూసాం. ఆయన చేసే పనులు చాలా బాగున్నాయండి. మళ్ళీ గెలవాలనుకుంటారా మీరు? గెలిపిస్తామండి, గెలవాలని కాదు, మేమే గెలిపిస్తామండి. బాగా పనిచేస్తున్నారు. చాలా బాగా మేమే గెలిపిస్తామండి. చాలా బాగా గెలిపిస్తాం. మళ్ళీ మాకు ఆయనే కావాలి, ఆయనే ఎదుగుతాం. అలాగే మాకు ఆయన ద్వారా శ్మశానానికి కూడా 20 లక్షలు శాంక్షన్ చేశారు. చాలా ధన్యవాదాలండి ఆయనకి. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాం. ఈ ఊరికి బాగా పనిచేశారు అయితే? చాలా బాగా పనిచేశారండి. చేస్తున్నారు కూడా, ఇంకా చేస్తారు కూడా. ఆయన అన్ని వేళలా చల్లగా ఉండాలని, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి బాగా ఉండాలని, మా నియోజకవర్గంలో మా గ్రామాన్ని బాగా చూడాలని కోరుకుంటున్నాం.